న్యూస్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న సీఎం రేవంత్ సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ను అభివృద్ధి చేయడానికి క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ 450 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రకటించింది. సింగపూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. క్యాపిటల్ ల్యాండ్ పెట్టుబడులతో హైదరాబాద్ ప్రముఖ వ్యాపార సాంకేతిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, సకిలా సింగపూర్లో విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. ఈ యొక్క పర్యటనలో భాగంగా కీలక ఒప్పందం చేసుకుంది. క్యాపిటల్ ల్యాండ్ ప్రపంచ రిలేట్ సంస్థ అయిన క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు 1 మిలియన్ చదరపు విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్కును నిర్మించబోతున్నామంటూ కూడా ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. ఇది అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా మారడంలో భాగస్వామ్యం అవుతున్నందుకు కూడా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ ప్రకటనలో తెలపడం జరిగింది. ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ప్రముఖ మరియు ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ చిప్ కంపెనీల పెరుగుతున్న డిమాండ్ అయితే ఈ యొక్క కంపెనీ తీర్చనుంది. అభివృద్ధి లక్ష్యంగా ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని కూడా క్యాపిటల్ ల్యాండ్ CEO గౌరీశంకర్ నాగభూషణ్ చెప్పారు. డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానం తెలంగాణలో హైదరాబాదు అభివృద్ధి పథంలో ముందుకెళ్లడం, హైదరాబాద్లో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఏదైతే ప్రభుత్వ ఆలోచన లక్ష్యం ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన ప్రకటనలో తెలపడం జరిగింది. ప్రపంచ మౌలిక సదుపాయాలకు అందించడానికి దానికి శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకొని హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషిస్తున్నామంటూ కూడా ఆయన ఆ ప్రకటనలో తెలపడం జరిగింది. ఇప్పటికే భారతదేశంలో క్యాపిటల్ ల్యాండ్ 3 ఐటీ పార్కులు అయితే ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో మొదటి ఐటీ పార్క్ని 2025 నాటు పనులు ప్రారంభించడం జరుగుతుంది, అంటే వర్క్ చేయడం ప్రారంభం జరుగుతుంది. మరొక ఐటీ పార్కు 2028 కల్లా ఈ యొక్క పనులు పూర్తి చేసి ప్రారంభం కానుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడం, హైదరాబాదును అభివృద్ధి పథంలో నడిపించడం, తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాదును పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్న నేపథ్యంలో 450 కోట్లతో క్యాపిటల్ ల్యాండ్ అయితే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయనున్నారు. ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున డేటా క్యాపబుల్ సెంటర్లకు పెద్ద ఎత్తున అయితే ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పడం, అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లడంలో కూడా భాగస్వామ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రభుత్వం యొక్క విజన్కి అనుగుణంగా అయితే ఈ యొక్క సింగపూర్ పర్యటనలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.